బ్రదర్ నన్ను ఉండు ఉండు అని ఎందుకన్నాడు అన్నది నాకు ఇప్పుడు అర్థమైంది. 2 రాత్రుల నుంచి బ్రదర్ మీరు యూత్ మీటింగ్లో ఉండాలి, యూత్ మీటింగ్లో ఉండడం పొందాడు. ఆ భోజనం జరిగేటప్పుడు కూడా మీరు కూర్చోండి, మీతో దేవుడు మాట్లాడతాడు, దేవుడు మీకు సమాధానం దయచేయబోతున్నాడు, మీరు కంపల్సరీగా యూత్ మీటింగ్లో ఉండాలని చెప్పి నన్ను బ్రదర్ ఎంతగానో బతిమలాడటం జరిగింది. మరి చెప్తుంటే మరి మా అమ్మగారు నా ఇంకో చూసి నీకే చెప్తున్నాడు కదా అని మా అమ్మ అంటుంది. మరి ఇంకా దేవుడు చిత్తం అది చూద్దాం. మరి నెక్స్ట్ వారం నుంచి దేవుడు నిలబెడితే ఖచ్చితంగా నిలబడి సంఘం కోసం నిలబెడతాను. నేను ఉన్నా లేకపోయినా సంఘం జోలికి ఎవరు వచ్చినా కూడా ఏ క్షణంలో అయినా సరే నేను ఊరుకునేది లేదు. మరి డానియలను నిర్మించిన సంఘం కాబట్టి మరి క్రైస్తవులకంటూ ఒక చర్చ కావాలి, వాక్యం ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మ మన దేవుడి దగ్గర ఉండాలని చెప్పి ఎంతగానో ప్రయాసపడుతున్నారు. కాబట్టి మరి తెలిసిందే మీ అందరికీ నాదరగొల్లు అంటే ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నదో. మరి ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ నేను ఒకవేళ ఉన్నా లేకపోయినా నాకు ఫోన్ చేసినా నేను ఎక్కడ ఉన్నా కూడా నేను ఇమీడియట్గా వస్తాను, సంఘం తరపున నేను నిలబడతాను. మీ అందరికన్నా ముందు నేనుండి మీ మీదకి ఏది ఒక్కటి రాకుండా అది నా మీద వేసుకుని నేను ఈ సంఘానికి నిలబడతానని చెప్పి మీ అందరికి మాటిస్తున్నాను. మరి అదేవిధంగా మరి నాకు కూడా నన్ను ఎన్నోసార్లు అన్నా మీరు చర్చికి రావాలని చెప్పి నేను రాను. చిన్నపిల్ల మనస్పత్వం అనుకోండి, నేను ఎక్కువగా అలగడం జరుగుతుంది. మరి అన్న కూడా ఎన్నోసార్లు మరి అన్న అని అనడం కన్నా చాలా విషయాల్లో అన్న నన్ను భరించాడు. అన్న మీకు దేవుడి వేట వందనాలు అన్న. మరి అక్క కూడా నన్ను బ్రదర్ మీరు ఇలా చేయొద్దు, ఇలా ఉండాలి, ఇలా రావాలని అక్క కూడా చాలాసార్లు నన్ను అడిగింది. మరి వస్తాను, అది మరి కొంత సమయం కావాలి నాకు. ఎందుకు ఇలా అంటున్నానంటే అన్న తప్పుగా అనుకోవద్దు, అక్క తప్పుగా అనుకోవద్దు, కొన్ని కారణాల వల్ల నేను అన్నది రావట్లేదు అంతే తప్ప వేరే ఎవరిని బాధ పెట్టడానికి అయితే కాదు. వస్తాను, ఖచ్చితంగా వస్తాను, దేవుడి కోసం ఇక్కడ నిలబడతాను. మరి దైవజనులు చేసే పనులు కూడా నేను నిలబడి కట్టుబడి నిలబడతాను. తొందరలో నాకున్న కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా తీరిపోతే కంప్లీట్గా నేను జాయిన్ అవ్వాలి, సర్వీస్ చేయాలనే ఆలోచన నాకు ఉంది. మరి నేను అన్న కూడా ఎప్పుడో చెప్పి ఉన్నాను. మరి నా పట్ల కూడా మీ అందరూ మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నాకున్న సమస్యలు తొందరగా తీరాలని మరి రామన్న చెప్పాడు కదా సాక్ష్యం, ఇంచుమించుగా మా ఇద్దరిది కొంచెం అట్లానే ఉంటుంది. మరి అన్న కూడా ఎన్నో బాధలు పడ్డాడు, నేను చూశాను. మరి అన్న చెప్తున్నప్పుడు నాకు కొద్దిగా చిన్న బాధ కలిగింది. మరి అన్న అక్క మీ పట్ల నన్ను మీరు క్షమించాలి, చిన్న కారణాల వల్ల దేవుడి పేరు అడుగుతున్నాను. అదేవిధంగా మోషే తన ఒక కర్తవ్యం కోసం దేవుడు ఎలా నిర్మించుకున్నాడు, అదే రీతిగా నిన్ను నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు అంతే విధులుగా అంతే బాధ్యతగా ఉండి నీ తల్లికి నీ తండ్రికి లోబడి మరి వాళ్ళు పడుతున్న కష్టాన్ని మీరు గ్రహించుకొని మరి దేవుడికి లోబడి మీ యొక్క ఆత్మని శుద్ధి చేసుకొని లోకానుసారమైన జీవితాలు కాకుండా దేవుడికి ఇష్టానుసారమైన జీవితంలో మీరు గడపాలని చెప్పి దేవుడి పేరు నేను కోరుకుంటున్నాను. దయచేసి ఈ లోకానికి మీరు బానిసలు కాకండి. మిమ్మల్ని మీరు తల్లి చూసలేదు తండ్రి చూసలేదు అని అనుకోవచ్చు, కానీ పైన దేవుడు నిన్ను నీ తల్లిదండ్రులను సృష్టించిన దేవుడు ప్రతిని చూస్తాడు. మరి ఏదో ఒక రోజు నీకు కూడా సమాధానం దయచేస్తాడు. కనీసం మీరు ఇంట్లో వాళ్ళకి లోబడి వాళ్ళు పడుతున్న కష్టానికి వాళ్ళు పడుతున్న నష్టాలకి మీరు అన్నీ గ్రహించుకొని తల్లిదండ్రులతో లోబడి ఉండటం మంచిదని చెప్పి నా అభిప్రాయం. మరి బ్రదర్ చెప్పిన మోషే గ్రంథాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదవండి. అది తన తండ్రిని తన తల్లిని వదిలి మోషే ఎట్లయితే వాళ్ళ చేతిలోకి ఎలా అయితే వెళ్ళాడో మళ్ళా వాళ్ళ చేతిలోంచి తన తల్లి తండ్రికి దేవుడు సంకల్పం ఎంత గొప్పదంటే తన బిడ్డలకి ఎప్పుడు దేవుడు అన్యాయం అన్నది చేయడు. ఎందుకు వీటిగా చెప్తారంటే మోషే విషయంలో ఎలా అయితే జరిగిందో, ఎన్నైతే మోషే వాళ్ళ తల్లిదండ్రులు బాధపడ్డారో అదే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు పుట్ట జనము కూడా తన తల్లి మరియా అలాగే తండ్రి కూడా అన్ని కష్టాలు పడి బిడ్డలు మరి అక్కడ పాత నిబంధనలో మోషే తరపున ఎట్లయితే బిడ్డలను చెప్పబడి అనే రాజుకి ఎట్లయితే వర్తమానం వెళ్ళిందో అదే కొత్త నిబంధనలో కూడా యేసు పుట్టాడని చెప్పి మరి అదే రీతిగా పుట్టిన బిడ్డలను చెప్పమని రెండు ఈక్వల్గా ఉంటాయి, కొంచెం మరి అటు ఇటు ఈక్వల్గా ఉంటాయి. కానీ బానిసత్వం నుంచి విడిపించడానికి ఇక్కడ మోషేని ఇచ్చాడు. కొత్త నిబంధన గ్రంథంలో ఈ లోకానుసారమైన విగ్రహాలకు లోకానుసారమైన మందుకు పాపమునకు లోబడిన వారిని రక్షించడానికి అక్కడ యేసుక్రీస్తుని ఎలా జన్మించాడో ఈ పాత నిబంధనలో మోషేని అలా జన్మించాడు. అది మీరు ఒకసారి టాలీ చేసుకుని చదివి మేము ఒక మనుషులను శుద్ధి చేసుకుని తల్లికి తండ్రికి లోబడి మరి దేవుడి పట్ల విశ్వాసంతో సంఘం తరపున విశ్వాసంతో మీరు నడుచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఈ సమయం ఇచ్చిన దైవజనులు మన దైవజనులు అయ్య గారికి అలాగే మన భాస్కరానికి వందనాలు. మరి ఇప్పటి వరకు చెప్పిన మన సుధీరణ వాక్యం మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఈ
మోషే గ్రంథము యేసుక్రీస్తుని ఈక్వల్ చేసుకుని మీరు కూడా అట్లాగే లోబడి జీవించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన అందరికీ మీ వందనాలు. మరి ఈ సమయం మన డానియల్ అన్నకు చెప్తున్నాను. అన్న కూడా 2 మాటలు పంచుకుని ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుంటున్నాను. ఆశీర్వాదాలతో ముగించుకుందామండి. తర్వాత మీకు కూల్ డ్రింక్స్ ఇవ్వబడితే తాగుతా అవి తాగుతా 2-3 మాటలే, ఎక్కువ సమయం ఉండదు. ఆ టైంలో నేను కవర్ చేస్తాను. మీరు తాగి క్లాస్ కంప్లీట్ అయిపోయినప్పుడు ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం. ఇంకా టీ కూడా ఈ కూల్ డ్రింక్ అయిపోయిందంటే కిలో టీ అయితే టీ కూడా పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం అండి. ప్రేమగల తండ్రి, గొప్ప ఆస్పత్ర చేసుకున్నాయన ప్రత్యేకించి ప్రభా, మరి సూర్యుల ద్వారా మీ యొక్క వాక్యం దయచేసుకున్నాను ప్రభా. ఈ విధంగా ప్రభా ఎన్నో కార్యక్రమాలు ఈ సంఘంలో జరగాలి. ప్రతి ఒక్కరు కూడా చెప్పబడి రీతిగా ప్రభా ఈ విధంగా మీరు ఈ సంఘంలో ప్రతి ఒక్కరిని పెంచుకున్నాను. అలాగే ప్రభా ఇటువంటి మరి మంచి మంచి వర్తమానాలు మీకు సంఘంలో నుంచి బయలుదేరి బయటకు వెళ్ళి కూడా ప్రభా ఈ యొక్క సువార్తను ప్రకటించాలి. అంత మాత్రమే కాకుండా అనేక మంది మీకోసం జీవించాలి, మీకోసం సాక్షులుగా ఉండాలి, మీకోసం ఎవాంజలిస్ట్గా ఉండాలి, మీకోసం సేవకులుగా ఉండాలి. అలాగే మీకోసం ప్రభా ప్రార్థించి గుంపు కావాలి. అలాగే ప్రభా మీకోసం పనివారు కావాలి. అనేక రకరకాల పరిచర్య ఈ చిన్న మందులను కూడా మీరు తగ్గిస్తున్నట్టు ఉన్నారు ప్రభా. చిన్న మందులకు భయపడిపోయి సేవించాం ప్రభా. అటువంటి విధంగా మమ్మల్ని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ముందుకు కొనసాగింపు చేస్తున్నారు. వాళ్ళ రాష్ట్ర చేయించుకుంటూ వచ్చిన వారంతా మీరు తిరిగి ఆశ్రయించమని యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి కుమార